వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ఈ ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ సుధా కన్న కూతురు అనే విషయం శకుంతల తెలుసుకుందని వీరు అండ్ ఇషిక అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటారు. అసలు శకుంతల గంగ విషయంలో ఎందుకింత వైలెంట్గా బిహేవ్ చేస్తుంది? గంగ చిన్న మాటన్నా ఎందుకు అంతలా విసుక్కుంటుంది? గంగ చిన్న తప్పు చేసినా ఎందుకు అంతలా కొడుతుంది అనే విషయం ఏదైతే ఉంటుందో దానికి ఇవాళ క్లారిటీ వచ్చేస్తుంది వీరు అండ్ ఇషికాకి. ఇంకా శకుంతలకి నిజం తెలిసినా సుధా కూతురు అవ్వడంతో సుధాపై ఉన్న కక్షంతా గంగపై తీర్చుకోవడానికి ఇదంతా చేసింది అని తెలుసుకొని వీరు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో, శకుంతల అత్తయ్య మన పార్టీయే అని అంటారు. అవును, శకుంతల అత్తయ్యతో ఈ విషయంలో చేతులు కలిపి గంగని ఇంకా ఇంకా టార్చర్ చేయాలి, బాక్సింగ్కి గంగని పనికి రాకుండా చేయాలి అని వీరు కొత్త ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రుద్ర ఎవరైతే అతను తప్పించుకొని వెళ్ళిపోయాడో వీరు దగ్గర డబ్బులు తీసుకొని అసిస్టెంట్ రామనాథం అసిస్టెంట్, స్కెచ్ ఆర్టిస్ట్ అసిస్టెంట్ అతని గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. సీసీటీవీ ఫుటేజ్ని యాక్సెస్లోకి తీసుకున్నా సరే అందులో ఏమీ కనబడకపోవడంతో అందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరో అపరిచితుడు ఇంటికి వచ్చాడు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటారు శకుంతల. కానీ రుద్రకి వీరు గురించి తెలిసిపోతుంది. వీరు అని పిలుస్తారు. వెంటనే వీరు వెనక్కి తిరిగి చూస్తాడు. ఏంటి బావా అని అంటాడు. ఏంటి వీరు, ఇంట్లోకి ఒక అపరిచితుడు వచ్చాడంటే నిజంగా నీకు తెలీదా అని అడుగుతారు. "ఆ, ఈ విషయంపై నీతో కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి బావా, బయటకు వస్తావా" అని ఇద్దరు లాన్లోకి వెళ్తారు. ఏంటి బావా, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 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 నా వైపు వచ్చి అందరి ముందు నన్ను ఒక దోషిలా, తప్పు చేసిన వాడిలా నిలబెడదాం అనుకుంటున్నావా? అది ఎప్పటికీ కుదరదు బావా. ఎందుకంటే 2 సార్లు ఇలాంటి ప్రయత్నం చేసావు. ఏమైంది చెప్పు? గంగకు ఒకప్పుడు కరెంట్ షాక్ కొడితే దానికి కారణం నేనని గంగ చెప్పినప్పటి నుండి నా గురించి నువ్వు తెలుసుకున్నావని నాకు తెలుసు. తర్వాత ఫారినర్స్తో గంగ వాళ్ళకి ఫారినర్ వేషం వేయించి నన్ను బోల్తా కొట్టించావు. కానీ నా గురించి నువ్వు నిజం బయటపెట్టగలిగావా? పెట్టలేకపోయావు కదా. నా నుండి ఏ నిజం రాబట్టలేకపోయావు కదా. ఇది కూడా అంతే. నువ్వెప్పటికీ నా గురించి ఇంట్లో నిజం చెప్పలేవు, చెప్పనివ్వను కూడా అని చాలా పొగరుగా కూర్చుంటాడు. ఇంకా అలా వీరు అయితే, ఏంటి వీరు, నేను నీ గురించి నిజాలు చెప్పటం లేదని తెగ మురిసిపోతున్నట్టున్నావు. నీ గురించి నాకు నిజం చెప్పాలంటే నేను చిటికి వేసే సమయంలో సెకండ్ కూడా నీ గురించి సాక్ష్యాలు సంపాదించడంలో నాకు పట్టదు. కానీ నన్ను ఆపుతున్న ఒకే ఒక్క కారణం నా చెల్లెలు ప్రీతి. నన్ను అడ్డుకుంటున్న ఒకే ఒక్క బంధం ప్రీతి కడుపులో పెరుగుతున్న నా మేనల్లుడు. కాబట్టే నువ్వింకా ఈ ఇంట్లో దర్జాగా అల్లుడి స్థానంలో ఉన్నావని మర్చిపోవద్దు వీరు అని అంటారు రుద్ర. హో, అలా అంటావా? సరే బావా, సరే. ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు నేను చెప్పను. నువ్వు కూడా తెలుసుకోలేవు బావా, తెలుసుకున్న ఏం చేయలేవు. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అండ్ వార్ కాబట్టి రావణ కష్టం ఎలా అయితే రగులుతూ ఉంటుందో ఈ విషయం కూడా అలాగే రగులుతూనే ఉంటుంది. నువ్వు నన్నేమీ చేయలేవు అని చెప్పి వీరు అంటుంటే, చూడు, నీ నోటితోనే నీ పాపాల చిట్టాని బయట పెట్టించి ఈ ఇంట్లో నుండి నిన్ను పంపించకపోతే, నిన్ను మంచి మనిషిగా మార్చకపోతే నా పేరు రుద్రప్రతాపే కాదు అని రుద్ర చాలా గట్టిగా ఛాలెంజ్ చేస్తాడు. ఇంక వీరుతో చూద్దాం బావా, ఎవరి ఛాలెంజ్లో గెలుస్తారో చూద్దాం అని ఇంకా అలా ఇద్దరు ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా గంగ ఏడుస్తూ నిద్రపోతున్న గంగ దగ్గరికి వస్తారు రుద్ర. వచ్చి ఇంకా శకుంతల గంగ చెంపపై కొడుతుంది కదా, ఇంకా అలా ఆ మార్క్స్ చేతి అచ్చయితే అలా పాపం ఉండిపోతుంది. ఇంకా అలా రుద్ర గంగ దగ్గరికి వచ్చి గంగ వైపు చూస్తూ గంగ నిద్రపోతుంది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని, గంగ, నిజమే, పెద్దమ్మ అలా చేయడం తప్పే. నీ పక్కన ఉండి నీకు అండగా నిలబడాల్సిన నేను అండగా నిలబడకుండా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం నేను చేసిన అతిపెద్ద తప్పే. కానీ నేను ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. పెద్దమ్మ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది అనే విషయం అయితే అర్థమైంది. అది
నేను సపోర్ట్ చేసినా, ఆఖరికి ఆ దేవుడు వచ్చి సపోర్ట్ చేసినా పెద్దమ్మ మనస్తత్వం మారదు, మారలేదు. పెద్దమ్మకి నీపై ఎందుకింత కోపం, కక్ష పెరిగిందో తెలుసుకోవాలి. పెద్దమ్మ చేతులతోనే నిన్ను కొట్టినందుకు బాధపడేలా, పశ్చాత్తాపపడేలా చేయాలని నేను అనుకున్నాను. కాబట్టే నేను నీ విషయంలో పెద్దమ్మని ఎదిరించలేదు. పెద్దమ్మ ఈగోని ఇంకా ఇంకా రెచ్చ కొట్టకూడదనే నేను ఎదిరించలేదు. అంతేకాని నీపై నాకు బాధ్యత లేక కాదు అని చెప్పి ఇంకా అలా నిద్రపోతున్న గంగకి చెప్పి వెళ్ళబోతుంటే గంగ రుద్ర చేయి పట్టుకుంటుంది. ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతారు. సార్, మీకు నాపై ఇంత అభిమానం ఉంది, మరి ఎందుకు బయటికి చెప్పరు అనేసరికి ఇంకా రుద్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంటే కారణం ఇదనమాట. అందుకే రుద్ర సార్ ఈ నిజాన్ని చెప్పలేదన్నమాట అని చెప్పి పాపం అనుకుంటూ ఇంకా అలా నిద్రపోతుంది ఒక సాటిస్ఫైడ్గా గంగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా రంగా వస్తాడు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అడగగానే, ఏం లేదు, ఆ వీరు నాతో ఛాలెంజ్ చేశాడు. అసలు ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం వాళ్ళ పిఏని వీరు ఎందుకు మ్యానిపులేట్ చేస్తున్నాడు అంటే వీరుకి తెలిసిన అతిపెద్ద నిజం ఏదైనా ఉందా? అది ఏంటో ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కావట్లేదని అంటారు. బావా అది అని చెప్పి రంగా, ఇదే కరెక్ట్ టైం, ఎలా అయినా గంగే విశ్వనాథం గారి కన్న కూతురని బావతో చెప్పేస్తేనే బావ కూడా ఇంకా ఇంకా ముందుకు ఏదైనా తెలుసుకోగలడని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా కరెక్ట్గా చెప్పబోతుంటే కరెక్ట్గా అప్పుడే గంగ అయితే అక్కడికి వస్తుంది. వచ్చి ఇంక చూసేసరికి, ఏమైందన్నయ్య, ఏం మాట్లాడుకుంటున్నారు అనేసరికి, ఏం లేదులే చెల్లి అని అంటారు. సరే, మనం టైం అవుతుంది కదా, రా బాక్సింగ్కి వెళ్దామని చెప్పి ఇంక అందరూ అకాడమీకి అయితే రీచ్ అవుతారు. అప్పుడే ఇంకా గంగ అండ్ జయ ఇద్దరు ఒకరితో ఒకరు ఫేస్ ఆఫ్కి అయితే రెడీ అవుతారనమాట. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా చూస్తూ ఉంటుంది గంగ. నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను కదా అని ఎంతో హ్యాపీగా ఇంకా ఆడుకోవాలి జయాతో అని చెప్పి ఫిక్స్ అయిపోతుందనమాట. వెంటనే గంగ అయితే ఇంకా అలా తన పంచెస్తో కావాలనే అటాక్ చేస్తూ ఉంటే ఇంకా వెంటనే చూస్తూ ఉంటారనమాట. అలా రుద్ర అయితే ఇంకా అప్పుడే కరెక్ట్గా ఈ గంగని ఎలా అయినా మ్యానిపులేట్ చేయాలి, గంగని ఎలా అయినా పడిపోయేలా చేయాలని చెప్పి గంగ ఇంకా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రౌండ్స్కి వెళ్తే, అంటే వాకింగ్కి జాగింగ్కి వెళ్తే ఇంకా గంగ వెళ్ళే దారిలో కావాలనే ఒక రోప్ అయితే పెడుతుందనమాట జయ. పెట్టి ఇప్పుడు ఆ గంగ పడిపోతుంది, తన మోకాళ్ళు డ్యామేజ్ అవుతుంది, అప్పుడు ఆటకి అన్ఫిట్ అవుతుంది అని చాలా క్రూయల్గా ఆలోచించి కావాలనే ఒక రోప్ని సెట్ చేస్తుంది. కానీ గంగ ఈ విషయం ముందే తెలుసుకొని ఆ రోప్ కరెక్ట్గా ఈ జయాకే వచ్చి తగిలేలా చేస్తుంది. ఒక్కసారిగా జయ అయితే ఇంకా తగిలి కింద పడిపోతుంది. అయ్యో, నన్ను ఎవరైనా కాపాడండి అని చెప్పి ఇంకా అలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అంతా చూస్తూ ఉంటారనమాట రుద్ర. అయ్యయ్యో, రక్తం కూడా వస్తున్నట్టుంది, త్వరగా హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే కుదరదు అని చెప్పి ఇంకా చెప్పేసరికి విశ్వనాథం అప్పుడే ఏమైంది అని అడుగుతారు. నాన్నగారు నేను అనేసరికి, సార్ జయ పాపం నన్ను బీట్ చేయాలి అనే తపనతో బాగా రన్నింగ్ స్పీడింగ్గా చేసింది సార్, అందుకే పడిపోయింది సార్ అని అంటారు. ఓకే ఓకే, స్పోర్ట్స్లో దెబ్బలు అనేవి కామన్, సరే హాస్పిటల్కి తీసుకువెళ్తాను రా అని చెప్పి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి అప్పుడే కరెక్ట్గా తనకైతే కాస్త బ్లడ్ అయితే అవసరం ఉంటుందన్నమాట డమ్మీ చిన్నికి. ఇంకా బ్లడ్ అయితే అవసరం అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇంతకీ తన బ్లడ్ గ్రూప్ మీలో మ్యాచ్ అవుతుందా, తనది ఓ నెగిటివ్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అలా విశ్వనాథం, ఏంటి ఓ నెగిటివా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది సార్, బ్లడ్ అరేంజ్ చేసుకోండి అని చెప్పేసరికి యాక్చువల్లీ అరేంజ్ చేయాలి అని చెప్పి ఇంక తనకు తెలిసిన ఒక డోనార్తో మాట్లాడి బ్లడ్ అయితే అరేంజ్ చేస్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం అలా ఆలోచనలో అయితే పడతారనమాట విశ్వనాథం. బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ అంటున్నారు, నాది బి పాజిటివ్, సుధాది ఏ పాజిటివ్, కానీ ఎందుకు చిన్నిది ఓ నెగిటివ్ అయింది? చిన్నప్పుడు తన బర్త్ సర్టిఫికెట్లో నాకు బాగా గుర్తు, తనది కూడా నాలాగే బి పాజిటివ్ రక్తం, కానీ ఇప్పుడేంటి ఓ నెగిటివ్ అని డాక్టర్ చెప్తున్నారు?
అంటే దీని అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? అసలు తను నిజంగా నా కూతురేనా? లేకపోతే ఇంకెవరైనానా అని ఫర్ ది ఫస్ట్ టైం అయితే ఇంకా అలా ఆలోచన వచ్చి ఒక అనుమానం అయితే డమ్మి చిన్నిపై వస్తుంది విశ్వనాథంకి. ఇది ఇలా ఉండగా రుద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గంగ రుద్ర దగ్గరికి వచ్చి, ఏం సార్ ఏమైంది ఆలోచిస్తున్నారు? ఆ డమ్మి చిన్ని గురించా? మీరేం కంగారు పడకండి సార్, అది చిన్న దెబ్బే అది అని అంటుంది. తన గురించి కాదు, నేను ఆలోచిస్తుంది వేరే విషయం గురించి అని అంటారు. వేరే విషయమా? ఏం సార్ అది అని అంటారు. పెళ్లి ముహూర్తాలు త్వరలోనే పెట్టుకున్నారు. ఇప్పుడు వంశీకి ఆ జయాకి పెళ్లి జరగబోతుంది. కానీ వన్స్ తను ఒకవేళ ఈ ఇంటి కోడలిగా అనుకోకుండా ఇంట్లో అడుగు పెడితే మాత్రం అది చాలా పెద్ద ప్రమాదమే అవుతుంది. ఒక్కసారి తను అడుగు పెట్టింది అంటే ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. కావాలని ఆస్తులు అని అంతస్తులు అని అందరినీ వేరు చేసి ఈ ఫ్యామిలీనే ఖచ్చితంగా రెండు ముక్కలు చేయాలి అని తను అనుకుంటుంది. అలా జరగకూడదు. జరగకుండా ఉండాలి అంటే ఈ పెళ్ళి ఆగిపోవాలి. కానీ ఈ పెళ్ళి ఆగిపోవాలి అంటే అతను చిన్ని కాదు, తను వేరే అమ్మాయి చిన్ని ప్లేస్లోకి వచ్చింది అనే అతిపెద్ద నిజం మనకు తెలియాలి. అది ఎలా తెలియాలోనే ఆలోచిస్తున్నాను అని అంటారు రుద్ర. సార్, ఎప్పుడైనా మనకి ఏదైనా మన స్థాయికి మనిషి స్థాయికి మించిన కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి కోరుకోమంటారు. అది ఏ మతమైనా, హిందువులకు ఒక దేవుడు, హిందువులకు దేవుళ్ళు ఉంటారు, ముస్లిమ్స్కి దేవుళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్కి దేవుళ్ళు ఉంటారు. దేవుడు అంటేనే ఒక నమ్మకం. అలాంటి నమ్మకాన్ని మనం బలంగా నమ్మితే ఖచ్చితంగా ఈ యూనివర్స్ అనేది మనల్ని దేవుడు ముందుండి నడిపిస్తాడు. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ వైపు ధర్మం ఉంది కాబట్టి ధర్మమే ఎప్పటికైనా గెలుస్తుంది సార్. అంతేకాని ఆ వీరు లాంటి మోసగాడు, మోసాలు చేసుకునేవాడు, అవసరమైతే ఎవరి ప్రాణాలైనా తీసే ఒక్క దుర్మార్గుడి గెలుపు ఎప్పుడు జరగదు సార్. ఎప్పుడు మంచి వాళ్ళకే గెలుపు వస్తుంది. రాముడు కూడా ముందులో కష్టాలు పడ్డాడు. తర్వాత రావణాసుడిని చంపి రాముడు దేవుడయ్యారు. మీరు కూడా అంతే సార్. మొదట్లోనే ఈ కష్టాలన్నీ, తర్వాత ఎప్పుడైతే ఆ వీరు నిజస్వరూపాన్ని మీరు బయట పెడతారో అప్పుడు మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా తొలగిపోతాయి సార్ అని గంగ చెప్తుంది. ఇంక వెంటనే అలా రుద్ర పాపం గంగ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా శకుంతల ఇంకా అలా కారులో వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే శకుంతల కార్ టైర్ అయితే పంచర్ అవుతుంది. ఇంక వెంటనే శకుంతల ఏమో అలా కార్ దిగి ఈ టైంలోనే పంచర్ అవ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కొంతమంది రౌడీలు శకుంతల దగ్గరికి వస్తారు. వచ్చి, ఏయ్ హైవే డబుల్ డబుల్ తీ అని అంటారు. హేయ్ ఎవర్రా మీరు, ఎవరని అడిగేసరికి, ఇప్పుడు నీకు మా ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలా, నీ ప్రాణాలు కావాలా? నీ ప్రాణాలు కావాలంటే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ బాడీ ఇక్కడ వద్దు, నన్నేం చేయొద్దు, మీకు డబ్బులే కదా నేను ఇస్తాను అని చెప్పి డబ్బులు ఇస్తుంటే, రేయ్ మేడం సౌండ్ పార్టీ అనుకుంటారా? మనం అడిగినంత డబ్బులు ఇస్తుంది. అలాంటప్పుడు ఈ మేడంని మనం ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేయొచ్చు. ఈ మేడంని మనం కిడ్నాప్ చేద్దాం రా అని చెప్పి ఇంకా అలా శకుంతలని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోవాలి అని అనుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి ఇంకా కార్తీక్ అయితే వస్తారు. వచ్చి అలా మేడం మీకేం కాదని చెప్పి వెంటనే అలా ఆ రౌడీలని కళ్ళలో కారం కొట్టేసి ఇంక తన్నైతే తెలివిగా అక్కడి నుండి తీసుకొని వచ్చేస్తారు. మేడం మీకేం కాలేదు కదా మేడం అని అంటారు. థ్యాంక్ యూ కార్తీక్ అని అంటుంది. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి మేడం, మీరు అప్పట్లో ఏమన్నారు? మీరు నా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడి బాబు అని చెప్పారు కదా. అలాంటప్పుడు నేను కూడా మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తాను. ఒకవేళ మీ స్థానంలో అమ్ముంటే నేను కాపాడుకుంటాను కదా మేడం, మీరు కూడా అంతే కదా మేడం అనేసరికి ఒక్కసారిగా తను అమ్మ అని అనేసరికి ఎమోషనల్గా అనిపిస్తుందన్నమాట శకుంతలకి. కార్తీక్ ఇప్పుడు నువ్వేమన్నావు అని అంటుంది. అదే మేడం కాదు, నన్ను ఏమని పిలిచావు అని అడుగుతుంది. సారీ మేడం అని నన్ను ఒక్కసారి అలా పిలు అని అనేసరికి అమ్మ అని అంటారు. అమ్మ అని అనగానే ఇంక తనకైతే ఎంతో హ్యాపీగా భాను తనని పిలిచినట్టయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట తనకైతే శకుంతలకి. చూడు, ఇకపై నువ్వు నన్ను ఎప్పుడు అమ్మ అనే పిలవాలి, సరేనా
అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. అలా ఇంకా కార్తీక్పై పాజిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది శకుంతలకి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.